వెల్కమ్ టు MK7 టీవీ. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ గురించి అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా అంటూ మొదలైన ఆయన ప్రసంగం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ యొక్క ఆవశ్యకతను అసెంబ్లీలో ప్రస్తావించారు. श्री नवीन यादव. थैंक यू सर. హెల్త్ పాలసీ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా నా చిన్నతనం ఒక 10 years అంటే అరౌండ్ 94-95 ఆ ఇయర్స్లో చూసినటువంటి హైదరాబాద్కి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్కి ఏమాత్రం పోలిక లేదు స్పీకర్ సార్. నేను 2000లో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ఉంటే విజ్ఞాన్ కొండాపూర్లో. ఆ సమయం 98లో హైటెక్ సిటీ ఫామ్ అయింది. 2 years ఆ రూట్లో నేను ట్రావెల్ చేస్తూని ఇప్పుడున్నటువంటి హైటెక్ సిటీ కూడా ఆ రోజంతా కూడా ఖాళీ ప్రాంతం స్పీకర్ సార్. సింగిల్ రోడ్డు, ఆ కొండాపూర్ జంక్షన్లో బాటిల్ నెక్ ఉంటుండే, ఒక వెహికల్ పోతే కానీ ఇంకో వెహికల్ రాదు. మేబీ ఆ రోజు నాయకులకి ఓఆర్ఆర్ పైన ఆలోచన కూడా లేకపోవచ్చు. అప్పటి నుండి ఆ తర్వాత వచ్చినటువంటి ఐటీ కంపెనీస్, ఐటీ పార్క్స్ కావచ్చు, ఫార్మా కంపెనీస్ కావచ్చు, అండ్ వేరియస్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, సో నగరం అంతా కూడా విస్తరిస్తూ అప్పటి నుండి ఇప్పటికీ 3 to 4 times ఈ సిటీ ఎక్స్పాండ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం స్పీకర్ సార్. అండ్ అట్లానే లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, న్యూ కాలనీస్ వచ్చినాయి, హై రైజ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పాపులేషన్ కూడా అప్పుడు 50 లక్షలు ఉంటే ఇప్పుడు దాదాపు 1.5 crore ఈ హైదరాబాద్కి రీచ్ అయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అండ్ స్పీకర్ సార్, ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆనాడు హైదరాబాద్ ఫౌండేషన్ పడ్డప్పుడు ఆ రాజు ఎప్పుడైతే సిటీకి ఫౌండేషన్ వేస్తున్నాడో భగవంతుని ప్రేయర్ చేసినారంట. ఏమనంటే ఈ నగరం అంతా ప్రజలతో నిండాలి, చెరువులో చేపలు ఎంత సమృద్ధిగా ఉంటాయో ఈ నగర జనాభా కూడా అంత వృద్ధి చెందాలని చెప్పి ఆయన ప్రే చేసినారంట. సో పెద్దలు చెప్తామంటే ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం, మంచి సమయంలో భగవంతుని ప్రార్థిస్తే ఆ కార్యక్రమానికి భగవంతుడే ప్రాణం పోస్తాడని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మేబీ ఆయన ప్రార్థనలు కావచ్చు, మన హైదరాబాద్కు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, హైదరాబాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కావచ్చు, ఈ నగరం అంతా కూడా జన సముద్రంగా మారింది మనం అంతా చూస్తున్నాం స్పీకర్ సార్. సో 4 కోట్ల మంది ఉన్నటువంటి తెలంగాణలో ఈ